ఈశ్వరుణ్ణి ఎప్పుడో ఒకప్పుడు తలుచుకోవడం అంతా బాగున్నప్పుడు మర్చిపోవడం కాక దుఃఖం కాదు, కష్టం కాదు, భరించడానికి సాధ్యం కానటువంటి ఏది వద్దనుకుంటామో అది కూడా ఈశ్వరుడే అని భావించడు. సుఖం వస్తే దేవుడు చాలాగా చూశాడు, వాడు నాకు అన్నీ ఉన్నాయి. దుఃఖం వస్తే ఈశ్వరుడు చాలా చూడలేదు, ఎలాంటి తెలివి గొప్ప మాటలు అంటూ ఉంటారు. వారి దయ నా మీద రాలేదు, నన్ను చిన్నచూపు చూస్తున్నాడు, ఇలాంటి మాటలు ఈశ్వరుడి విషయంలో అన్వయించి భగవంతుడు దుఃఖము సుఖము కూడా అతడే. అందుకనే ఈ సృష్టి యొక్క వైచిత్ర్యం సుగోగతం కావటం లేదు. మనుషుడు ఒకటి కోరుతున్నాడు, ఒకటి కోరటం లేదు. సుఖం కోరుతున్నాడు, దుఃఖం వద్దు అనుకుంటున్నాడు. కష్టం వద్దు, ఆనందం ఎప్పుడు నాకు కావాలనుకుంటున్నాడు. భగవంతుడి యొక్క ఒక రూపాన్ని తాను స్వీకరించి బాగుందనుకుని అహింసడి యొక్క మరొక రూపాన్ని తాను విసర్జించడం చేత భగవంతుడు అర్థం కాదు. రెండు కూడా ఆదరణ అనుకున్న రోజున తక్షణమే ఈశ్వర సాక్షాత్కారం అంతర్యామిగా అంతఃకరణలో అనుభూతి రూపంలో లభిస్తుంది. దీన్ని అనుగ్రహము అంటారు. ఈశ్వర అనుగ్రహానికి ఏమీ ఎక్కడ అసలబ్ధి లేదు. ఉన్నదే అసలది, ఉన్నదే అనుగ్రహం, ఉంటుంది లేనే లేదు. దుఃఖమేమిటి? ఇందుచేత దుఃఖంలో అనుగ్రహం ఎలా అంటే నేను భరించలేని అనుగ్రహం ఒకటి అంటుందా? నీ ఎంత అనుగ్రహం ఉంటే కదా నీ కర్మక్షయం కోసం శ్రద్ధతో నిన్ను దుఃఖపడి నిన్ను బాగు చేస్తున్నాడు చూడు. దుఃఖకాలంలో కర్మక్షయం అవుతోంది, కామక్షయం అవుతోంది, దురితక్షయం అవుతోంది. ఎంత ఆనందించవలసిన విషయం. సుఖం అనుభవిస్తున్న కాలంలో పుణ్యక్షయం అవుతోంది. జాగ్రత్తగా ఆలోచిస్తే చాలా ఆనందించవలసిన విషయం అంత. అందువల్ల ఈ విచిత్రమైన ఈ సృష్టి రచన చేసిన అతడు బహిర్యామి కాక అంతర్యామిగా ఉండడం అనేటువంటి స్వభావాన్ని అంతరంగంలో సాక్షిమాతుగా ఉండడం చేద్దాం. సాక్షిని ద్రష్టనం చూడబడే వస్తువు చూసేవాడిని చూడకపోవడం. చూడబడుతున్నదేమో జీవాత్మ, పూచేదేమో పరమాత్మ. ఈ జీవాత్మ తనను నిరంతరము చూస్తూ తనతో కూడా ఉండి పుట్టుకలో, సాగులో, పునర్జన్మలో ఏ లోకంలో చతుర్థ భువనాల్లో ఏ లోకంలో ఉన్నప్పటికీ కూడా ఉండే వస్తువు ఒకే ఒకటి సాక్షి ఉన్నాడు. అతన్ని తాను చూడలేకపోవడం చేత, అసన్ముఖుని కాక బహిర్ముడు కావడం చేత, ఇంద్రియాలతో చూసే జగత్తంతా సత్యమని భావించడం చేత, ఇంద్రియాతీతమైన వస్తువు తాను చూడగలిగిన శక్తి తనలో ఉండి కూడా చూడకపోవడం చేత మనుషులకు అజ్ఞానం, అంధకారం ఇంత ఆవరించింది.